ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి పూజింపదగిన శక్తిగల నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఆరాధనకు యోగ్యుడు. ఆయన మన ఆరాధన స్వీకరించడానికి అర్హుడు. చాలామంది ఈ రోజుల్లో యేసు ప్రభు దైవత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఆయన దేవుడు కాదు అని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డగా మనందరం విశ్వసిస్తున్న సత్యం, లేఖనాలు ధృవీకరిస్తున్న సత్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఆరాధనకు యోగ్యుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు, మన ప్రాణప్రియుడైన ప్రభువుని మనం ఆరాధిస్తున్నందుకు అతిశయపడాలి. ఎల్లవేళలా ప్రభువుని ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన మహిమ కొరకు మనం జీవించాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాగ్దానాన్ని మనందరం ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానాంశాల ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా దేవుని పొందుతున్నారు, బలపడుతున్నారు. అందును బట్టి మేము ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథం తెరిచి 84వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. Psalm 84 and verse 3. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. 84వ కీర్తనను కోర కుమారులు రచించిన కీర్తనగా మనం చూస్తున్నాం. గిత్తీత్ అనే ఆ రాగం మీద పాడబడిన కీర్తన ఇది. పూర్వదినాల్లో కీర్తనలు పాడేవారు. ఇప్పుడు అంత సమయం మనకు లేక, లేదా ఆ రాగాలేంటో తెలియక మనం చదివేసుకుంటున్నాం. కానీ పూర్వదినాల్లో కీర్తనలు పాడేవారు. 84వ కీర్తనలో చాలా శ్రేష్టమైన ఆధ్యాత్మిక సంపద దాగి ఉంది. ఒక్కొక్క వచనంలో అనేకమైన ఆధ్యాత్మిక విలువలు మనం చూస్తాం. కొన కుమారులు వారు ఆరాధించే దేవుని పట్ల వారికి ఉన్న అవగాహనను చాలా స్పష్టంగా తెలియచేశారు. ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కొర కుమారులరా, మీరు ఆరాధిస్తున్న మీ దేవుడు ఎలాంటి వాడు అని అడిగితే వాళ్ళ దగ్గర చక్కని అవగాహన ఉంది. దేవుని గురించిన అవగాహన వారు కలిగి ఉన్నారు. ఎలాంటి వాడు దేవుడు అంటే, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట, నా దేవ, నా రాజా అనే మాటలు వారు వాడారు. లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అండ్ మై లార్డ్ అండ్ మై కింగ్. నా దేవ, మై గాడ్ అండ్ మై కింగ్. నీవు సైన్యములకు అధిపతియగు యెహోవా. అలాంటి అవగాహన మనకుందా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు బిడ్డలు అని పిలిపించుకుంటున్న మనం, దేవుని కృపలో వర్ధిల్లుతున్నామని ప్రకటించుకుంటున్న మనం, దేవుని గురించిన సరైన అవగాహన కలిగి ఉన్నామా? మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన మాట్లాడితే సైన్యాలు కదులుతాయి. ఒక్కో దేశానికి ఆ దేశాన్ని రక్షించే సైన్యం, ఆ సైన్యానికి ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి ఏం చెబుతాడో ఆ సైన్యం అంతా కూడా అదే చేస్తుంది. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు, వెళ్ళొద్దంటే వెళ్లకుండా ఉంటారు, ఏది తినమంటే అది తింటారు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు కదా. ఆ కమాండర్కి ఆ పవర్ ఉంది. సైన్యమును శాసించినప్పుడు వారందరూ అతని మాట వింటారే. మరి దేవుడు సైన్యములకు అధిపతి అని లేఖనం సెలవిస్తూ ఉంటే, ఆయన స్వరానికి ఆయన సైన్యము లోబడుతుంది. ఆయన సైన్యం లోబడుతుంది. ఆయన సర్వమును తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అందును బట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నారు, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నారు. ఆయన చేతిలో సర్వాధికారం ఉంది. సమస్తము చేయగలడు ఆయన. ఏ కార్యములైతే నీ జీవితంలో అసాధ్యములుగా మిగిలిపోయాయో, ఏవైతే జరగవు అని నువ్వు అనుకుంటున్నావో, వాటిని జరిగించి చూపించే దేవుడు ఆయన. వాటిని నెరవేర్చగలిగే దేవుడు ఆయన. బైబిల్లో మీరు ఎవరినైనా తీసుకోండి, ఇవి జరగవు అన్న విషయాలని దేవుడు జరిగి చూపించాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన. స్పష్టమైన అధికారాన్ని కలిగిన దేవుడు ఆయన. అధిపతి అయిన దేవుడు ఆయన. ఆయన మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. ఆయన ఆదేశిస్తే అద్భుతాలు జరిగాయి. నూతన నిబంధన గ్రంథంలో జకరియా మరియు ఎలిజబెత్ అనే ఒక జంటను మనం చూస్తాం. వారు నీతిమంతులు, దేవుని వెంబడిస్తున్నవారు, ఆయన మార్గాల్లో నడుస్తున్నవారు. అయినప్పటికీ వారికి ఒక కొరత ఉంది. వృద్ధాప్యంలోకి వచ్చేసారు, బిడ్డలు లేరు. ఆ పరిస్థితుల్లో జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవునికి యాజక ధర్మం చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. వెంటనే దేవుడు వర్తమానం పంపించాడు, నీ ప్రార్థన వినబడింది అన్నాడు. ఎవ్వరూ బహుశా వారి జీవితంలో ఇలాంటి అద్భుతం జరుగుద్దని ఊహించలేదేమో. కానీ దేవుడు ఆ వృద్ధాప్యులైన జంటను దేవుడు ఆశీర్వదించి వారికి చక్కని కుమారునిచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను క్రీస్తు ప్రభు యొక్క రాకను గురించి ప్రకటించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలస్యం అయిపోయిందని బాధపడుతున్నావా? ఇంకెప్పుడండి నీ ఏడుస్తున్నావా? అన్ని పరిస్థితులు దాటిపోయినాయండి, ఇంకా నా జీవితంలో ఈ కార్యం జరగదేమో, ఈ అద్భుతం జరగదేమో, ఈ ఆశీర్వాదం నేను చూడలేనేమో, దేవుని వాగ్దానాలన్నీ నిరర్ధకం అయిపోయాయి.
ఆయన వాగ్దానాన్ని మర్చిపోయాడు అన్న నిరాశలో, కృంగుదల్లో, నిస్పృహలో బహుశా నీవు ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దేవుడు సైన్యములకు అధిపతి, ఆయన నీ దేవుడు, నీ రాజు అయి ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి దేవుడు చేస్తున్న మేలు ఏంటంటే, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికినో, వానకోవెలకు పిల్లలు పెట్టడానికి గూటి స్థలం దొరికిననే మాట వాడారు. కొర కుమారులు తమ్మును తామే పిచ్చుకలతోనో వానకోవెలతోనో పోల్చుకున్నారు. సరే, ఇవన్నీ ఎక్కువగా మనం ధ్యానం చేయడానికి సమయం కాదు, కానీ స్పారోస్ అండ్ స్వాలోస్ ఈ రెండు మాటలు మనం చూస్తే, పిచ్చుక అనేది వెరీ ఇన్సిగ్నిఫికెంట్ బర్డ్, చాలా సున్నితమైన, బలహీనమైన ఒక పక్షి. దేవుడు వాటిని కూడా కేర్ చేస్తున్నాడు అనేది ఆ వచ్చిన భాగం యొక్క సారాంశం. రెండోది, వానకోవెల రెస్ట్లెస్నెస్కి సాదృశ్యం. అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, ఏదో పని ఉన్నట్టుగా. దానికి అసలు విశ్రాంతి అనేది ఉండదు. అలసట, తిరగడం, ఆందోళన, కలవరం, రెస్ట్లెస్నెస్కి సాదృశ్యం వానకోవెల. అలాంటి వానకోవెలకు నీ దగ్గర గూటి స్థలం దొరికిందయ్యా. అలా రెస్ట్లెస్గా తిరుగుతున్న వానకోవెలు కూడా వచ్చి నీ దగ్గర విశ్రాంతి తీసుకుంటుంది. ఎంత చక్కని పోలిక. అవును, చాలాసార్లు మన జీవితాల్లో మనం బలహీనులంగానే ఉన్నాం, ఇన్సిగ్నిఫికెంట్గా. నేనేం చేయగలనండి, నా వల్ల ఏమవుద్దండి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటండి, నా తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళండి, నేను పెరిగిన గ్రామం చాలా పేద గ్రామం అండి, నాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదండి, సరైన ఇమ్యూనిటీస్ లేవండి, సరైన ఫెసిలిటీస్ లేవండి. కొంతమంది ఎప్పుడు ఇదే బాధలో ఉన్నారు. కొంతమంది అలసట, ఆందోళన, కలవరం, విజయం కోసం అడిదిరిగి సక్సెస్ సాధించడానికి అది చేయాలంటే అది చేయడం, ఇది చేయాలంటే ఇది చేయడం, ఎక్కడెక్కడో పరుగులు పెట్టడం, ఎవరెవరు చుట్టూ తిరగడం, ఎన్నెన్నో పరిస్థితులు చేసి అలసిపోయిన వారు. కమ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గరికి వచ్చాయి. ఆయన పాదాల దగ్గర నీకు విశ్రాంతి ఉంది. ఆయన పాదాల దగ్గర నిన్ను కేర్ చేస్తున్నాడు. ఆయన నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆయన నువ్వు లోకం దృష్టిలో బలహీనుడివే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం కాదు. ఆయన తన బలంతో నింపాలని, తన శక్తితో నింపాలని ఆయన కోరుతున్నాడు. అలసటతో, కలవరంతో, ఆందోళనతో అటు ఇటు తిరిగి అలిసిపోయిన నిన్ను తన శాంతితో, తన సమాధానంతో, తన ఆదరణతో నింపి తన మహిమ కొరకు దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. వస్తావు ఈరోజు దేవుని దగ్గరికి? ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, బలమైన తన చిత్తాన్ని మీ చేతులు నెరవేరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలు. ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియుల జీవితాల్లో ప్రత్యేకంగా మీరు నెరవేర్చండి నాయన. ఆశీర్వదించండి, బలపరచండి. నీ మంచితనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. వానకోవెలకు గూటి స్థలాన్ని ఇచ్చిన దేవుడు, పిచ్చుకలను పట్టించుకున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. బలహీనమైన మమ్ములను, అటు ఇటు తిరిగి అలసిపోతున్న మమ్ములను ప్రభా నీ సన్నిధి ద్వారా ఆదరించాలని, విశ్రాంతినివ్వాలని, శాంతి సమాధానాలు కృమ్మరించాలని ఆశపడిన దేవానికి వందనాలు. ఈరోజు మా ప్రియుల జీవితాల్లో మేలులు, ఉపకారాలు జరిగించండి. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల మీద దయచేయండి. బలమైన ఆత్మతో ప్రతి ఒక్కరిని సంధించి మేలు చేయమని కోరుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.